కర్ణాటకలోని దొడ్డనగమంగళ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 150 అడుగుల ఎత్తైన భారీ రథం ఊరేగిస్తుండగా గాలివాన సృష్టించిన బీభత్సంతో పక్కకు ఒరిగి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భక్తులు రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుండగా భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రథం వెంట వేల సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ గాలివాన కారణంగా అది పక్కకు ఒరిగిపోయింది. ప్రతిష్టాత్మక హుస్కూరు మద్దురమ్మ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. చాలా మంది భక్తులు రథం కింద చిక్కుకున్నారు. మృతులను తమిళనాడులోని హోసూరుకు చెందిన రోహిత్, బెంగళూరులోని కెంగేరికి చెందిన జ్యోతిగా గుర్తించారు. హుస్కూరు మద్దురమ్మ జాతరలో వివిధ గ్రామాల మధ్య రథం ఎత్తును పోటాపోటీగా నిర్వహిస్తారు. దీంతోనే ఆయా గ్రామాల ప్రజలు తమ రథం అన్నింటికంటే ఎత్తుగా ఉండాలని పోటీలో భారీ ఎత్తున రథాలను ఏర్పాటు చేస్తారు. ఈసారి గట్టుహళ్లి గ్రామస్తులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొత్త రథం నిర్మించడం విశేషం. ఈ జాతరలో రథం ఎత్తు గ్రామ ప్రతిష్టకు సంబంధించిన విషయం. అందువల్ల రథాలను నిర్మించే గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఈ రథయాత్రను పోటీగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జాతరలో మొత్తం 6 రథాలు పాల్గొన్నాయి. ఈసారి దొడ్డనగమంగళ, రాయసంద్ర, లక్ష్మీనారాయణపుర, గట్టహళ్లి, కోదతి అలాగే సంజీవ నగర్ నుండి రథాలు హుస్కూరు జాతరకు వచ్చాయి. కర్ణాటక మద్దురమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో రథం గాలివానకి కూలిపోయిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆలయం రథం వెంబట అనేక మంది భక్తులు, వేల సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ ఆ గాలివాన బీభత్సానికి ఆ రథాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రథం ఒకవైపుకు ఒరిగిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అయితే చనిపోయారు. ఇంకా అనేక మంది గాయాల పాలైనట్లుగా అయితే తెలుస్తోంది.